ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలోని పొగాకు పండించినటువంటి రైతులకు, వాళ్ళు పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 3, 4 నెలల నుంచి ఆ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి చాలామంది రైతులు తీసుకెళ్ళినా వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. దాని మూలంగా రైతులు నష్టపోవడమే కాకుండా ఈ 4 నెలల కాలంలో ఒక 6 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఆ ప్రకాశం జిల్లాకు ఈ పొగాకు రైతులు అందరూ కలిసి ఒక సంఘంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు గత నెల 27వ తేదీనే అక్కడికి పర్యటించాల్సి ఉండి అక్కడ ఆ రోజు వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలో భాగంగా తాడేపల్లిలో తన నివాసం నుంచి హెలికాప్టర్లో పిఏ కేఎన్ఆర్, అదేవిధంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి కారుమూరి నాగేశ్వరరావు ఎంటరాగా ప్రకాశం జిల్లాలోని పొదిలిలో హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ కావడం జరిగింది. హెలికాప్టర్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ ఘన స్వాగతం పలకగా కాన్వాయ్ ముందుకు బయలుదేరేటువంటి సమయంలో ఆ కాన్వాయ్ని వేలాది మంది అనుసరించు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, రైతులు ముందుకు సాగుతుంటే దాదాపు పొగాకు యొక్క బోర్డు ఎక్కడైతే ఉన్నటువంటి కార్యాలయం వరకు దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేరకు ఎక్కడికక్కడ స్తంభించిపోవడం జరిగింది. అంటే కాలు తీసి కాలు పెట్టలేని విధంగా జనాలు రావడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఆయన ఓడినా గెలిచినా ఎక్కడ ఏ ప్రోగ్రాం, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా విపరీతంగా జనాలు వస్తారు. సహజంగా ఇది ఏ ఒక సినిమా స్టార్లకో లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అలాంటి వాళ్ళకు కొద్దిగా ఇలాంటి ఫాలోయింగ్ ఉంటుంది. కానీ రాజకీయాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లో ఓడినా గెలిచిన అధికారంతో సంబంధం లేకుండా అంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సరే, అది కూడా ఈరోజు జరిగింది. సరే, ఇలా కాన్వాయ్లు ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో అందరికి అభివాదం చేసుకుంటూ ఒడివడిగా ముందుకు కదులుతున్నటువంటి తరుణంలో ఇది చూసి ఓర్వలేనటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొందరు జగన్ గో బ్యాక్ అంటూ రాళ్లతో, చెప్పులతో దాడి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దానిలో భాగంగా చిన్న చిన్న రాళ్ళు, ఒక చెప్పు వచ్చి జగన్మోహన్ రెడ్డికి కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి దర్శి డిఎస్పి టోపీ పైన పడింది. కానీ ఇదే సంఘటనను ఈ పచ్చ మీడియాలు, పచ్చ ఛానల్స్ ఏ విధంగా చూపిస్తున్నాయి? శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ గుండాల దాడి అంట. ఏ దానికి నిరసన తెలపాలనైనా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ప్రోగ్రాం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు అది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు గోబ్యాక్ ఏంది, సాక్షిని మూసేయాలడమేంది? సరే, సాక్షిలో మన డిబేట్లో ఒక విశ్లేషకుడు చేసిన పొరపాటు వల్ల దానికి సంబంధించినటువంటి కేసులు నమోదైనవి, వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంతవరకు ఓకే. కానీ పోలీసులకు తెలియదా? ఇప్పుడు ఈ సంఘటన కారకులు అయినటువంటి డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసిండ్రు. ఆ కృష్ణంరాజు గారు కూడా ఎక్కడ దాక్కున్నా తీసుకొస్తారు, అదే పెద్ద విషయం కాదు. తప్పు కూడా దాక్కోవడం, వచ్చి ఆయన సరెండర్ కావడమే బెస్ట్. అది పోలీసులు సూచనలు అంటే ఆ జరిగినటువంటి సంఘటనకు వాళ్ళిద్దరే కారణం అన్నట్టు. అయినా కూడా ఫైనల్గా చూడాలి అది ఎంతవరకు పోతుంది, ఏంది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు దీనికి బాధ్యులు అవుతారా లేదనేది కూడా చాలామందికి డౌట్లు ఉంది. ఒకవేళ పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి సాక్షి యాజమాన్యానికి బాధ్యత ఉందంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, వాళ్ళ మీద కేసు పెట్టడం ఏదో ఒకటి చేస్తారు కదా. మరి గోబ్యాక్ ఏంది? ఏం పొదిలేం మీ బాబు గారి జాగీరా? ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఉన్న ఒక వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదా? మీకు అధికారం ఉంది, గోబ్యాక్ అంటే వెళ్ళిపోతారా? ఏం సినిమా అనుకున్నావా? మీ బాలకృష్ణ గారు గో బ్యాక్ అనే ట్రైన్ తొడగొట్టగానే వెళ్ళిపోవడానికి? అది కాదు కదా. కొంచెమైనా బుర్ర ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇబ్బంది జరుగుతుంది, ఆత్మహత్యలు జరుగుతుంటాయి, వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళకు తోడుగా నిలబడాలి, వాళ్ళలో ధైర్యం నింపాలి, అదేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఆయన వస్తే మీరు చేసేటువంటి ఈ పనులేంది ఆయన? కొంచెం మానుకోండి, ఇప్పటికైనా మనుషులుగా మారండి. మీకు అంత ఇది కావాలంటే సాక్షిని మూసేయాలి, ఆ సాక్షిని మూసేస్తే మనకేదో లాభం కలుగుతానంటే ఉబలాట ఉంటే పోయి అమరావతిలో కూర్చొని ధర్నా చేసుకోండి, లేదంటే పోలీస్ స్టేషన్లో దగ్గర కూర్చొని ధర్నా చేయండి, సాక్షిని మూసేయండి, సాక్షి మీద కేసు పెట్టండి అని. ఇదేందండి? ఈ వెకిలి చేష్టలు ఏందంట?
ఇది ఒక చిన్న సంఘటన జరిగింది. రైట్. దీన్ని కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పులేసారంట జగన్మోహన్ రెడ్డి మీద. ఇంకొక కోణం పచ్చ మీడియా చెప్పడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కాన్వాయ్ వెహికల్ పక్కన డిఎస్పీగా నడుస్తూ ఉండరు వాళ్ళ సిబ్బందితో రక్షణగా. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాడు వేస్తే వచ్చి డిఎస్పీ మీద పడింది. జనరల్గా దూరంగా ఎవరుంటారు? ఈ అల్లరి మోకలు, తెలుగుదేశం వాళ్ళు, లేదు ఊరికి జగన్మోహన్ రెడ్డి చూద్దామని న్యూట్రల్ ఉండేవాళ్ళు మొక్కరు రోడ్డు మీదకి వచ్చారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనరల్గా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి దగ్గరగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని దగ్గరగా ఫాలో అవుతారు ఎవరైనా. దాని జరిగిన సంఘటన కూడా ఆ విధంగా వక్రీకరిస్తుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఏమి ఉంది? అంటే ఇదేం కొత్త ఏం కాదులేండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఆ టొబాకో యార్డ్ దగ్గరకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఉన్నటువంటి రేట్లు తగ్గిపోవడం కారణం ఏంది, మీరు ఎందుకు కొనలేకపోతుండ్రు, మీరు ఇంతకుముందు వివిధ కంపెనీల తరఫున ఇచ్చినటువంటి ఆర్డర్లు ఎందుకు వాళ్ళు ఆ మాట కట్టుబడి ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదు అని అనేక విషయాలు తెలుసుకోవడం. తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, మా ప్రభుత్వం ఉండగా ఇంత రేటు ఉన్నది, ఇప్పుడు ఈ రేటు పడిపోయింది, దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం దీని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి అనేక అంశాలపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఫైనల్గా అయితే ఆయన వచ్చినటువంటి టూర్ అయితే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. వాస్తవంగా ఈ పర్యటనకు ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక 11 సీట్లు మాత్రమే ఉన్నటువంటి వీళ్ళందరూ అనుకున్నటువంటి సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా పర్యటనలు ఉంటాయో ఆ మొత్తం వీధులను అలంకరించడం పార్టీ జెండాలతో, బ్యానర్లతో ఆ విధంగా బ్రహ్మాండంగా చేసింది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సరే, ఇక్కడంగా ఒకటి ఉంది, రాజకీయాల్లో ఎవరైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఎవరు ఏ కార్యక్రమాలే నిర్వహించుకోవచ్చు. కానీ వచ్చినటువంటిది ఎందుకు వచ్చిండ్రు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి రాజకీయ పర్యటన ఏదో ఇంకొక రకంగానే వచ్చే సరే మీరు నిరసన తెలపడమా, ఆ తెలిపే నిరసన కరెక్టా కాదని పక్కన పెడతాం. రైతుల కోసం వచ్చి మీరు సక్రమంగా చేయలేక మీరు అధికారంలో ఉండి రైతులకు న్యాయం చేయాల్సినటువంటి స్థితిలో మీరుండి మీ చేతగాంతనం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే జగన్ గోబ్యాక్ అంటారా? ఇంకా ఏం గోబ్యాక్ రా నాయన, సంవత్సరం రోజులైంది, అర్థమైంది ఎవరు గోబ్యాక్ ఈ రాష్ట్రంలోని. చూసుకోండి, మారండి. మారకపోతే ఇంక అంతే, చేయగలిగేది ఏమీ లేదు.